నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ మాణిక్. మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ప్రస్తుతం ఆయిల్ కొరత దేశవ్యాప్తంగా ఏర్పడతా ఉంది. ముఖ్యంగా ఏపీలో కూడా, ప్రత్యేకంగా ఏపీలోనే ఈ ఆయిల్ కొరత ఉంది, కృత్రిమ పెట్రోల్ డీజిల్ కొరతను సృష్టిస్తున్నారని చెప్పి చంద్రబాబు నాయుడు గారి మీద అభాండాలు ఇస్తూ వైసీపీ శ్రేణులు చాలా గోల్ చేస్తున్నాయి. పెట్రోల్ బంకుల దగ్గర కూడా నిరసనలు వ్యక్తం చేస్తా ఉన్నారు. దీన్ని మనం ఏ విధంగా చూడాలి? నిజంగా ఏపీలో మాత్రమే ఈ ప్రాబ్లం ఉందా? పక్కన తెలంగాణలో కూడా అదే సమస్య ఉంది కదా. ఎందుకని ఈ విధమైన గొడవలకి కారణం? కరోనా వైరస్ టైంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు చాలా అద్భుతంగా, ఆయన ఒక రాజకీయవేత్తగా దాన్ని నిర్వర్తించగలిగారు. చంద్రబాబు నాయుడు ఫెయిల్ అయిపోయారంటూ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. దీనికి మీ అభిప్రాయం ఏంటి సార్? ఇప్పుడు దాకా జగన్మోహన్ రెడ్డి పైన, ఆయన పార్టీ పైన ఏంటి విమర్శ? శవాల మీద పేలాలు ఏరుకుంటారు, శవం పక్కనే ఉంటే సంతకాలు సేకరిస్తారు, ఆయన ఏదన్నా రావాలంటే శవం లేవాలా, ఇట్లా ఆయన పైన విమర్శ అనాలా, నిజమనాలా, ఆ చర్చ సాగుతుంటే శవాల మీదే కాదు మేము పేలాలు ఏరుకునేది బంకుల దగ్గర కూడా ఏరుకుంటాం, డీజిల్ మీద కూడా పేలాలు అంటే సమస్య లేదని మనం, సమస్య ఉంటే ఆ సమస్యని పరిష్కరించడం కోసం ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటారు, పాలకులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు. గత 4-5 రోజులుగా ముఖ్యమంత్రి, మంత్రులు, అధికార యంత్రాంగం అసలు పెట్రోల్ డీజిల్ పైన ఎలా స్పందించింది? ఒక టోల్ ఫ్రీ నంబర్ ఒకటి పెట్టడం, 4 రోజులుగా టెలికాన్ఫరెన్స్లు, సమీక్షలు, ఒక టాస్క్ ఫోర్స్ ఒకటి ఏర్పాటు చేయటం, అటు రెవెన్యూ, ఇటు పోలీస్, లీగల్ మెట్రాలజీ డిపార్ట్మెంట్ అందరితో, అసలు బంక్ దగ్గర కలెక్టర్, డిప్యూటీ కలెక్టర్, జాయింట్ కలెక్టర్, తహసీల్దార్లు బంకుల దగ్గర ఎస్పీ తిరుగుతున్నాడు. ప్రభుత్వ యంత్రాంగం, అధికారులు ఎంత బాధ్యతాయుతంగా అక్కడ నిలబడుతున్నారు, ఏ విధంగా ప్రజలను ప్యానిక్ కావద్దు. సార్, క్షేత్రస్థాయిలో మీరన్న పాయింటే, ఇప్పుడు ఎంఆర్ఓలు, కలెక్టర్లు, జేసీలు మొత్తం కూడా అసలు ఎక్కడ ప్రాబ్లం ఉందో క్షేత్రస్థాయిలో చూస్తున్నారు. అయితే ఒక ఎంఆర్ఓ గారు మూసి ఉన్న పెట్రోల్ బంక్ అధికారులను అడిగారు, డీలర్స్ని, ఎందుకు మీరు క్లోజ్ చేశారని. అంటే ఆయన తచ్చట్లాడాడు, చెప్పలేకపోయాడు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు బ్యాచ్ కొంతమందిని ఇట్లా దింపి కావాలని ఈ కొరతను సృష్టించి అల్లరి చేయాలనే ఉద్దేశంతో చేస్తున్నారనేది ఆ క్షేత్రస్థాయిలో బయటపడుతున్న అంశం. చంద్రబాబు నాయుడు గారు దీనికి చెక్ పెట్టినట్టు అనుకోవచ్చా? ఇలాంటి కరెక్ట్గా నెల రోజుల క్రితం, ఇప్పుడు ఇది ఏప్రిల్, మార్చి 26, 27, 28 తేదీల్లో హైదరాబాద్లో ఏం జరిగింది? పెట్రోల్ బంకులు కరెక్ట్గా ఇదే ఒత్తిడి, అవును, ఈ విధంగానే వచ్చి పడ్డారు, ప్రజలను ప్యానిక్ చేశారు. పోలీసులు పెట్రోల్ బంకుల దగ్గర, మీడియా ఛానల్స్ పెట్రోల్ బంకుల దగ్గర, సేమ్ ఇదే సిచ్యువేషన్ ఉంది. అసలు తెలంగాణ వ్యాప్తంగా బయట లేదు, హైదరాబాద్లోనే ఎట్లా లేని సమస్య సృష్టించి ప్రజలను ప్యానిక్ చేశారు. కరెక్ట్గా 5 రోజుల క్రితం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొంతమంది హైదరాబాద్ వచ్చి కేటీఆర్తో కలిశారట. ఓకే, వాళ్ళిద్దరు మంచి దోస్తులు కాబట్టి. అంటే కేటీఆర్ ఇచ్చిన సలహానా? ఏది ఇప్పుడు ఈ కొరత, లేకపోతే ఈ పెట్రోలు, డీజిల్, ఈ సమస్య మాకు ఇట్లా ఉపయోగపడింది హైదరాబాద్లో, రేవంత్ని ఈ విధంగా గబ్బు పట్టించాం, మీరు కూడా అక్కడ ఈ విధంగా గబ్బు పట్టించండి అనే సలహా ఆయన ఇచ్చాడా? సిమిలర్గా కలుస్తుంది సార్. ఇది వెల్లంపల్లి శ్రీనివాస్ చెప్పాలి, లేకపోతే దేవినేని అవినాష్ చెప్పాలి. ఎవరైతే కేటీఆర్ని కలిసి గంటలు చర్చలు చేశారో వాళ్ళు చెప్పాలి. పెట్రోల్, డీజిల్, జగన్మోహన్ రెడ్డి పెద్ద ట్వీట్ పెట్టాడు. ఏమని పెట్టాడు? దీన్ని అడ్డం పెట్టుకున్నంటే దోచేసుకుంటున్నారంట. దంచుకో తినుకో, ఆయన బాగా అలవాటైన వర్డ్ వాడాడు. సజ్జల రామకృష్ణారెడ్డి మళ్ళీ వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టాడు. చంద్రబాబు ఎందుకు వచ్చాడా అని జనం 2 ఏళ్లుగా బాధపడుతున్నారంట. జనం హృదయంలో ఉన్న విషయాన్ని సజ్జల గారు వెల్లడి. జనం విషయంలో కాదు, జనం హృదయంలో కాదు, నేరస్తుల హృదయంలో. అదే సార్, వీళ్ళు క్రియేట్ చేయడం. ఇప్పుడు చంద్రబాబు ఎందుకు వచ్చాడా అని 2 ఏళ్లుగా బాధపడుతుంది ఎవరు? మిథున్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, లేకపోతే సజ్జల భార్గవ్ రెడ్డి, జోగి రమేష్, వీళ్ళు బాధపడుతున్నారు కానీ జనం బాధపడుతున్నారా? చేసిన అపరాధాలకు శిక్ష పడుతుంది కాబట్టి. అరే ఎంతగా వీళ్ళు తెగిచ్చారంటే, అటు షర్మిల ఆమెదో అంటది, ఏంటి అక్కడ ఉన్నది ఛాతీలో ఉన్నది గుండె బండా బాబు అని అడుగుతుంది. ఇప్పుడు విజయసాయి రెడ్డి ఒక ట్వీట్ పెడతాడు. అంటే దీన్ని అడ్డం పెట్టుకుని రాజకీయ లాభం పొందాలన్న వాళ్ళ తాపత్రయం చూస్తే, నిజంగా మీరు ప్రతిపక్షం అయితే ఏం చేయాలా? బాధ్యతాయుతమైన ప్రతిపక్షం అయితే ఏం చేస్తుంది? ఇవాళ ప్రభుత్వానికి మీరు చక్కటి దిశానిర్దేశం చేస్తారు, అక్కడికి వెళ్ళి అక్కడ అధికార యంత్రాంగంతో పాటు కలిసి పనిచేస్తారు. ఇక్కడ మీరు ఏమన్నా ఉపశమన చర్యలు చేపట్టకపోగా పుండు మీద కారం చల్లడం ఇది, దీన్ని ఎలా చూడాలి? ఇప్పుడు యాక్చువల్గా ఇప్పుడు మనం చూద్దాం, ఆంధ్రప్రదేశ్లో రోజుకి పెట్రోల్ ఎంత అమ్మేది? 6,330 కిలోలీటర్లు ఒక రోజు. అదే ఆంధ్రప్రదేశ్లో శనివారం ఎంత అమ్మారు? 8,489 కిలోలీటర్లు. అంటే ఒక్క శనివారం 2,000 కిలోలీటర్లు
పెంచేశారు. అంటే ఎంత ప్యానిక్ అయ్యారు ప్రజలు. 34% రైజ్ అంటే ఆదివారం 22% పెరిగింది. అంటే ఒక్కసారిగా జనాల్లో ఒక భయం ఏర్పడింది సార్. అందుకే రకరకాల పాత్రల్లో అది నింపుకుంటా ఉన్నారు పెట్రోల్ కూడా. ఏది ఇప్పుడు వచ్చిన వెహికల్ వచ్చినట్టుగా ట్యాంక్ ఫిల్అప్ చేసుకుని వెళ్ళటం. ఇక్కడ కూడా చూసాం కదా హైదరాబాద్లో అదే సిచ్యుయేషన్ కదా. మీరు ప్లాస్టిక్ ఇప్పుడు డీజిల్ ఉంది. డీజిల్ ఆంధ్రప్రదేశ్లో రోజుకి ఎంత అమ్మకం? 9,048 కిలోలీటర్లు. అదే శనివారం వచ్చేసరికి 10,556 కిలోలీటర్లు. అంటే 1,500 కిలోలీటర్లు ఎక్స్ట్రా. అంటే 16% ఒక్క రోజులో డిమాండ్ పెరిగిందంటే, ఇప్పుడు ఈ రోజు బ్యానర్ ఐటమ్ వచ్చింది ఈనాడులో, ఈ పాపం ఎవరిది అంటూ. ఇవాళ IOCL ఇండియన్ ఆయిల్ కార్పొరేషనే ఇవాళ దానికి బాధ్యత. ఈ విధంగా వాళ్ళు సరిగ్గా రెస్పాన్సిబుల్గా పనిచేయలేదు. సివిల్ సప్లైస్ కార్పొరేషన్ లేఖలు రాసినా కానీ క్రెడిట్ ఇవ్వకపోవటం. ఇప్పుడు బంకులాళ్ళు అంటోంది ఏంటి, ఇంతకుముందు ప్రతి బంకు అక్కడ ఏంటి 50 లక్షల వరకు క్రెడిట్ ఇచ్చేది కంపెనీ. ఇప్పుడు ఏం చేసింది, మేము క్రెడిట్ మీద ఇవ్వం, డబ్బు కడితేనే మేము రిలీజ్ చేస్తాము. ఇప్పుడు ఈ యుద్ధం, ఇక్కడ వచ్చినటువంటి యుద్ధం వల్ల కార్పొరేషన్ బంకులు క్రెడిట్ ఇస్తే బంకులు అక్కడ వాళ్ళ వినియోగదారులు క్రెడిట్ ఇచ్చేది. ఇలాంటి సైకిల్ దెబ్బతీసింది ఎవరు? ఇక్కడ ఏంటి, ఇప్పుడు వెంటనే మనం చూసాం, మేము దీన్ని గురువారమే స్మెల్ చేసామండి అని ఏదో అన్నారంట మొన్న సమీక్ష సమావేశంలో అధికారులు. ఇక ముఖ్యమంత్రి ఫైర్ అయ్యాడు. మీరు గురువారమే స్మెల్ చేసినప్పుడు మీరు ఇమ్మీడియట్ గా ఎందుకని యాక్షన్ తీసుకోలేదు? అంతే కదా మరి. శనివారం ఇంత ప్రజలు ప్యానిక్ అయ్యే పరిస్థితి ఎందుకు తెచ్చారు? ఇప్పుడు దాన్ని వెంటనే మరి సరి చేసే చర్యలు, చక్కదిద్దే చర్యలు. ప్రభుత్వం ఎంత రెస్పాన్సిబుల్ గా పనిచేస్తోంది, ముఖ్యమంత్రి ఎలా అధికారులకు దిశానిర్దేశం చేశారు. అసలు దీన్ని అడ్డం పెట్టుకుని పెట్రోల్ డీజిల్ ఇవ్వలేనాడు, ఆయన విజనరీయా అంటాడు ఒకడు. అదే విమర్శ చేస్తాం. అసలు విజనరీకి దీనికి ఏమన్నా సంబంధం ఉందా? ఆయన ఎంత విజనరీ అనేది ఇప్పుడు విశాఖపట్నంలో కనపడుతుందిగా. ఇప్పుడు అశ్విని వైష్ణవే చెప్పాడు కదా, కేంద్ర మంత్రి వచ్చి ఏమన్నాడు, గొప్పగా అప్రిషియేట్ చేశాడు. అరే ఆ రోజు ఆయన 30 ఏళ్ల క్రితం సైబర్ టవర్స్ కట్టాడు, చుట్టూ సైబరాబాద్ నిర్మాణం జరిగింది, సికింద్రాబాద్ హైదరాబాద్ కాదు, ఇప్పుడు అసలు అది ట్రై సిటీ అయిపోయింది సైబరాబాద్ అనేది. ఇప్పుడు ఇక్కడ ఈ గూగుల్ డేటా సెంటర్, ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్, ఇక భవిష్యత్తులో విశాఖపట్నం కాదు ఇది AI పట్నం అన్నాడు. చాలా చక్కగా మాట్లాడారు. విశాఖపట్నం పేరు ఇక భవిష్యత్తులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పట్నం అని అవుతుంది, అక్కడ ఒక నగరమే తయారవుతుంది. అంటే ఇప్పుడు ఏది విజనరీ? కళ్ళు పోయినాయా, కనపట్లేదా? ఇప్పుడు పెట్టుబడులు ఎలా వస్తున్నాయి, కేంద్రం నిధులు ఎలా తెస్తున్నారు, ప్రతి నెల ఒక కేంద్ర మంత్రి రావడం, ఒక శంకుస్థాపన చేయడం, ఒక భూమి పూజ చేయడం. నిజంగా పెట్టుబడులు వరదలాగా వస్తున్నమాట వాస్తవం. ప్రధానమంత్రి 4 సార్లు వచ్చాడు, 3 సార్లు 3 లక్షల కోట్ల పనులకు భూమి పూజలు, శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు. అరే ఇవాళ అశ్విని వైష్ణవ్ గూగుల్ డేటా సెంటర్, పోయిన నెలలో కుమారస్వామి ArcelorMittal, అంతకుముందు నెలలో జితేంద్ర సింగ్ క్వాంటమ్ వ్యాలీ. కనపడతలేదా? అంటే ఇది జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగిందా? అప్పుడు ప్రభుత్వం కేంద్రం నుంచి ఇన్ని నిధులు తెచ్చిందా? ప్రధాని ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో భాగస్వామ్యం చేసిందా? నిర్మలా సీతారామన్ వచ్చి మొన్న ఫైనాన్స్ సిటీ అమరావతిలో 14 బ్యాంకులకి శంకుస్థాపన చేసింది. అరే ప్రధానే వచ్చి అమరావతిలో 63,000 కోట్ల పనులకు శంకుస్థాపనలు. అంటే అటు పెట్టుబడుల పండగ, అటు ఉద్యోగాల పండుగ ఇంత బాగా జరుగుతుంటే వీళ్ళకి ఎటకారమా? ప్రతిదాన్ని రాజకీయానికి వాడడం అనేది కరెక్ట్ కాదు. జనం అంత పిచ్చోళ్ళ. ఇప్పుడు మిమ్మల్ని నాయకుల్ని చేశారంటే మీకంటే అంత తెలివైన వాళ్ళు జనం, అది తెలుసుకోవాలి. ఏది ఎందుకైనా మంచిది ఇక పేలాలు ఎరటం ఆపండి. ఇప్పుడు శవాల మీద పేలాలు కలిసి వచ్చినట్టుగా బంకుల మీద పేలాలు కలిసి రావు, కొంచెం వాసన వస్తుంది పెట్రోల్ డీజిల్. చూసుకోండి ఆ పేలాలు. థ్యాంక్ యూ సార్.